లోపలికి ఎవడొస్తాడని. చాలా మంది బడ్జెట్లో మంచి సౌండ్ బార్ కోసం అయితే చెక్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా ఈ మీవీ ఫోర్ట్ Q80 సో అరౌండ్ 4000లో వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. సో నిజానికి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతకంటే చాలా లోయెస్ట్ వచ్చింది. సో ఎలా లోయెస్ట్ వచ్చింది, ఎంతకు వచ్చింది అనేది అయితే ముందు మాట్లాడదాం. సో బడ్జెట్లో ఎలా ఉంటుంది, ఒక మీడియం హాల్ అండ్ ఒక మాదిరి పెద్ద రూమ్కి సరిపోతుందా లేదా చెక్ చేద్దామని ఈ మీవీ ఫోర్ట్ Q80 అయితే ఆర్డర్ చేశాను. సో చూద్దాం ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ పై అయితే మీరు చూడొచ్చు మీవీ ఫోర్ట్ Q80 అని అయితే ఉంది అండ్ మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇండియాలోనే అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ది అయితే సో మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్లో నేనైతే చెక్ చేశాను, హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ ఇటు సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. సో వీటి గురించి మనం ముందు డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. సో ఆలస్యం చేయకుండా బాక్స్ను ఓపెన్ చేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేస్తే సో బాక్స్ కంటెంట్స్ మనకి వారంటీ కార్డ్ ఉంది, యూజర్ మాన్యువల్ ఉంది అండ్ పవర్ కార్డ్, యాక్సిలర్ కేబుల్, మల్టీ ఫంక్షన్ రిమోట్ అండ్ 2 AAA బ్యాటరీస్ని ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ సౌండ్ బార్ అయితే ఉంది. సో ముందుగా సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నాం. సో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్రీమియంగా అయితే అనిపించింది అండ్ కాంపాక్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. సో అండ్ ఈజీగా ఏ డెస్క్ పై అయినా సెట్ అవుతుంది అండ్ ఏ టీవీ సైజ్కైనా ఈవెన్ 32 ఇంచ్ అండ్ 43 ఇంచ్ టీవీస్ కూడా సెట్ అవుతుంది. సో మనం అవసరం అనుకుంటే ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మీరు చూడొచ్చు. సో కంప్లీట్ మెటల్ గ్రిల్ అయితే ఉంది, ఇక్కడ మీవీ అని వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ పోర్షన్ మనకి గ్లాసీ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సో ప్లాస్టిక్ అయినా బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది, బట్ ముట్టుకుంటే మాత్రం ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి. కంప్లీట్ 3 సైడ్స్ మనకి గ్లాసీ ఉంది, ఒక ఫ్రంట్ మాత్రం మనకి సో మెటల్ గ్రిల్తో ఉంది. సో రిమైనింగ్ 3 సైడ్స్ ఆల్ సైడ్స్ మనకి పాలికార్బనేట్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇట్ సైడ్ మనకి సో ఒక రకమైన టెక్స్చర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి సో వాల్ మౌంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ DC పోర్ట్, యాక్సిలరీ పోర్ట్ అండ్ మీరు కావాలనుకుంటే వితౌట్ బ్లూటూత్ కూడా డైరెక్ట్గా 3.5mm జాక్ ద్వారా పేర్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కోఆక్సియల్ పోర్ట్ ఉంది అండ్ USB పోర్ట్ ఉంది, మీరు పెన్ డ్రైవ్ లాంటివి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అండ్ సర్ప్రైజింగ్లీ ఎలాంటి HDMI పోర్ట్ అయితే లేదు, సో ఉంటే బాగుండేది. అండ్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ పవర్ బటన్ని ప్రెస్ చేయగానే సో మామూలుగా కనెక్ట్ చేసినప్పుడు రెడ్ కలర్ బటన్ అయితే వస్తుంది సౌండ్ బార్లో, మనం పవర్ బటన్ని రిమోట్లో ప్రెస్ చేయగానే బ్లూ కలర్లోకి మారిపోతుంది. అండ్ ఈజీగా సో కనెక్ట్ అయితే అవుతుంది, ఏ డివైస్కి పేర్ చేసినా. బ్లూటూత్ 5.0తో వస్తుంది, అప్ టు 10 మీటర్స్ రేంజ్ అయితే ఉంది. కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను ఫేస్ చేయలేదు. అండ్ రిమోట్ గురించి మాట్లాడుతున్నాం. సో రిమోట్లో అన్ని రకాల బటన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మోడ్ బటన్లో 3 మోడ్స్ అయితే ఉంటాయి. సో మూవీ మోడ్, మ్యూజిక్ మోడ్ అండ్ న్యూస్ మోడ్. మ్యూజిక్ మోడ్లో మనకి బేస్ ఎక్కువ ఉంటుంది అండ్ మూవీ అండ్ న్యూస్ మోడ్లో మనకి ఓకల్స్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ గురించి అయితే ముందు మాట్లాడదాం. అండ్ రిమైనింగ్ ఇక్కడ డెడికేటెడ్ బ్లూటూత్ బటన్, యాక్స్ బటన్ అండ్ అన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని రకాల బటన్స్ని అయితే వీళ్ళు రిమోట్లో అయితే కవర్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క సౌండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇది టోటల్ 80 వాట్ అవుట్పుట్ని అయితే ఇస్తుంది. 2.2 ఛానల్. సో 2.2 ఛానల్ అంటే 2 స్పీకర్స్ అండ్ 2 సబ్ ఊఫర్స్ బిల్ట్ ఇన్ అయితే ఉంటాయి. సో మనకి డెడికేటెడ్ సబ్ ఊఫర్ ఇవ్వకుండా ఇందులోనే బిల్ట్ ఇన్ 2 సబ్ ఊఫర్స్ అయితే ఉంటాయి. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీడియం సైజ్ హాల్కి అయితే సో ఎనఫ్ లౌడ్నెస్, నిజానికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ లౌడ్గా ఉంది. బట్ ఎక్కువ లౌడ్గా ఉండడం వల్ల కొంచెం డిస్టార్షన్ కూడా అయితే నేను నోటీస్ చేశాను. శాంపిల్ని అయితే విందురు, నేనైతే వినిపిస్తాను. సో మీరు అప్ టు 70%, 80% వరకు ఎలాంటి డిస్టార్షన్ లేదు. బట్ ఇంత లౌడ్గా ఉంటుంది 80 వాట్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా లౌడ్గా ఉంది, బట్ కొంచెం డిస్టార్షన్ కూడా నోటీస్ చేశాను. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే సో చాలా బాగుంది. సో ఓకల్స్ బాగున్నాయి, ట్రిబుల్స్ బాగున్నాయి. మెయిన్గా ట్రిబుల్స్ అయితే ఈ సౌండ్ బార్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో నేను మెలోడీ సాంగ్స్ వినేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ బేస్ కూడా చాలా బాగుంది. బట్ డెడికేటెడ్, ఈవెన్ దో వీళ్ళు ఇంటిగ్రేటెడ్ సబ్ ఊఫర్స్ ఇచ్చినా కానీ డెడికేటెడ్ సబ్ ఊఫర్ రేంజ్లో లేకపోయినప్పటికీ సో వాటి జాబ్ అయితే ఈజీగా చేస్తున్నాయి. సో చాలా మంచి బేస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, బట్ అంత తంపిగా లేదు. స్టిల్ నాకైతే మూవీస్ చూసేటప్పుడు అండ్ మాదిరి బేసి సాంగ్స్ వినేటప్పుడు అయితే సో ఎలాంటి బేస్ని అయితే మిస్ అవ్వలేదు. బట్ డెడికేటెడ్ బేస్ సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటిని విన్నప్పుడు మాత్రం సో
ఈ బేస్కి అండ్ సపరేట్ సబ్ ఊఫర్ బేస్కి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది, మీరైతే దాన్ని మిస్ అవుతారు. అదర్వైజ్ మీడియం హాల్లో ఈవెన్ దో పెద్ద బెడ్రూమ్లో అండ్ మీరు వర్క్ చేసుకునే ప్లేస్లో కూడా ఈజీగా ఫిట్ అవుతుంది. నేను వర్క్ చేసుకునే ప్లేస్లోనే పెట్టుకొని అయితే యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగా ఉంది సౌండ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడైతే మీరు కొన్ని సౌండ్ క్వాలిటీ శాంపిల్స్ని అయితే వినండి, వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, అప్పుడే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్టర్నల్గా మైక్తో రికార్డ్ చేస్తాను కాబట్టి యాజ్ డిజ్ క్వాలిటీ అయితే రిఫ్లెక్ట్ కాదు, బట్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి, కొంచెం బాగా అర్థమవుతుంది సౌండ్ క్వాలిటీ. లోపలికి ఎవడొస్తాడని. మన రక్తంలోనే వైలెన్స్ ఉంది. సో ఓవరాల్గా 4000 ప్రైస్ రేంజ్లో చాలా డీసెంట్ సౌండ్ బార్, బడ్జెట్ సౌండ్ బార్. బట్ నియర్లీ 3200కి అమెజాన్లో ఎక్స్ట్రా 1200 కూపన్ వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో అయితే కిల్లర్ డీల్. బట్ స్టిల్ 4000లో మంచి ఆప్షనే. అండ్ ఇంకోటి S100 అని 100 వాట్ ఆప్షన్ వీళ్ళదే ఉంది. ఒకవేళ అది కనుక సేమ్ ప్రైస్ రేంజ్లో వస్తే అది కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ మరొకటి HDMI పోర్ట్ ఇస్తే బాగుండేది. సో అది అయితే నేను ఈ సౌండ్ బార్లో మిస్ అయ్యాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ సౌండ్ బార్తో నా ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.